రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలకి బోనం శుభాకాంక్షలు. ఎల్నినో ప్రమాదము చాలా పోస్తుందని అనుకున్నాం, కానీ అమ్మవారి దయ వల్ల విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకి ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పరిపూర్ణంగా చేరే విధంగా, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారు ఆశీర్వదించాల్సిన కోరుకున్నాం. అందరికీ కూడా హైదరాబాద్ మొత్తం జరుపుకుంటున్నటువంటి బోనాలు జరుపుకుంటున్న ఆడబిడ్డలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అమ్మవారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా ముఖ్యమంత్రికి మంచి శక్తిని, యుక్తిని, ఆర్థిక బలాన్ని ఇవ్వాలని, రైతులకు మంచి వర్షాలు పడాలని, పంటలు పండాలని మేము వరుణ యాగాలు కూడా చేశాము. మరి ఈరోజు వర్షాలు విస్తారంగా పడతా ఉన్నాయి. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, తెలంగాణ పచ్చగా మాగానిలాగా ఉండాలని కోరుకు. ఆ రోజుల్లో అమ్మవారు దర్శనానికి కావాలంటే చాలా కష్టమయ్యేది. అమ్మవారు ఆశీర్వాదాలతోని పాత నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం వల్ల ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ పాత నగరాన్ని ఎవరు చూడట్లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజులో నరేంద్ర గారు, గుంటి కృష్ణ, ఆ విధంగా మన బద్దం బాలరెడ్డి, ఎంతోమంది నాయకులు పాత నగరంలో ఉండి పాత నగరంలో ఉన్న ప్రజలకు అన్ని విధాలుగా రక్షణ ఉండేది. ఈ రోజుల్లో పాత నగరంలో ఉన్న హిందువులకు రక్షణ లేదు. కాబట్టి అమ్మవారే అందరినీ రక్షిస్తుంది. ఈ పాత నగరంలో ఉన్నవాళ్ళు అరిచేతిలో ప్రాణం పెట్టుకొని ఇక్కడ బతుకుతున్నారు. చచ్చినా పర్లేదు, అమ్మవారి ఆశీర్వాదం ఉన్నదనే భావంతో పాత నగరంలో జీవిస్తున్నారు. అమ్మవారు ఏది కానీ, ఏ రోగం కానీ, ఏ ఆపద కానీ రానియకుండా చూస్తుంది. అన్ని విధాలుగా సమాజాన్ని జాగ్రత్త అయింది. ఒకప్పుడు ఒక్క బోనమే వచ్చేది, ఇంటి నుండి బోనం వెళ్ళేది. ఈ రోజుల్లో లక్షల బోనాలు అమ్మవారు దర్శనానికి వస్తున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం వల్ల సమాజం బాగుండాలి, హిందువులందరూ బాగుండాలి, పాత నగరాన్ని చూడాలని చెప్పి వేడుకుంటున్నాను. జై హింద్, జై భారత్, అమ్మవారికి జై.